క్రీస్తునామమున శుభవందనాలు. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. మరి చూసుకున్నట్లయితే మీకు ఇప్పుడు ఎలాంటి శ్రమలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ఇరుకులు ఉన్నా మరి ఎవరిని చూడాలి? క్రీస్తుని చూడాలి. క్రీస్తు ఎవరు? ఈ భూలోకంలో గొర్రెపిల్ల స్వభావంతో వచ్చిండు. కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, రానై ఉన్నవాడు. మరి చూసుకున్నట్లయితే ద్రాక్షలను తీగల మీరు అన్నాడు. కాబట్టి మనం క్రీస్తులో ఆనుకొని నుండి ఫలించాలి. క్రీస్తు ఎలాంటి శ్రమలను రాని దీవించుకుంటూ ముందుకెళ్ళాడు. దానియేలు సహోద్యోగులు ఉద్యోగం చేస్తున్నప్పుడు శ్రమలు వచ్చినాడు. సింహ గుహలు వేసినా కానీ ఏం చేసాడు? దీవించుతూ యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏం చేసాడు? సింహాల నోటిని మూపించాడు. కాబట్టి మీకు ఎలాంటి అగ్ని లాంటి శ్రమలు ఉన్నాయని అపోస్తులైన పౌలు చూడండి, 14 పత్రికలు రాసిండు. ఎలాంటి శ్రమలు? స్కాలర్ గమనిలో దగ్గర మరి బండలు కొడుతూ, డేరాలు కొడుతూ, బండలు కొట్టుకుంటూ, డేరాలు కొడుతూ ముందుకెళ్ళాడు. 14 పత్రికలు రాసిండు. సో మీకు ఎలాంటి శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, మరి పేతురు క్రీస్తుని చూసినప్పుడు నీళ్ళ మీద నడుస్తాడు. కాబట్టి మనకు ఎలాంటి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా దీవించుకుంటూ ప్రేమ కలిగి, దేవుడు ప్రేమ స్వరూపి, తన సహోదరుని ప్రేమింపలేనివాడు దేవుని చూడలేడు. సో 1 కొరింథీ 13వ అధ్యాయం మొత్తం ప్రేమ గురించి క్షుణ్ణంగా ఉంటుంది అందులో. సో మీరు ఇప్పుడు నూతన సంవత్సరం నుంచి మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో నూతన అభిషేకం ఉండాలి, నూతన పరిశుద్ధత ఉండాలి. మాటల్లో పరిశుద్ధత, చూపుల్లో పరిశుద్ధత, తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి. ఎందుకంటే మీ ఇల్లు నుంచి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎవరైనా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. దేవుడు 30 60 100 దీవిస్తాడు. మేబీ మార్క్స్ వార్త 10:30 ప్రకారం మార్క్స్ వార్త 10వ అధ్యాయం ఉంటుంది. సో మనకి మీరు చేసే వర్క్ చేస్తూ ఎక్కువ ప్రేయర్లు ఉండండి. మరి దేవుడు 2 చెవులు ఇచ్చాడు, 1 నోరు ఇచ్చాడు. ఎందుకు? ఎక్కువ వినని, తక్కువ మాట్లాడమని. పడుకోవడం కూడా తక్కువ పడుకొని, లెస్ ఈట్, లెస్ డ్రింక్, లెస్ టాక్, లెస్ వర్క్, మోర్ ప్రే. ఆఫ్టర్వర్డ్స్ యూ విల్ సీ బ్లెస్సింగ్స్ విల్ ఫాలో టు యూ. అంటే తక్కువ మాట్లాడి, తక్కువ భోజనం చేసి, తక్కువ నిద్రపోయి, తక్కువ పని చేసి, ఎక్కువ ప్రార్థన చేసినాం అనుకోండి, ఆశీర్వాదాలు మనకు పరిగెత్తుకుంటూ వస్తాయి. సో మీరు కూడా ఎక్కువ ప్రార్థన చేయండి, ఎక్కువ దాన ధర్మాలు చేయండి. కాల్గేట్ చూడండి, అతడు ఎక్కడ ఒకరోజు ప్రయాణం 7 సముద్రాలు దాటి వెళ్ళాలి. అక్కడ అమెరికాలో స్టార్ట్ అయిన కాల్గేటు బిజినెస్, చిన్న వ్యాపారం ఒక పల్లెటూరులో ఇక్కడ దాకా వచ్చింది. మనం ఉన్న ప్రాంతాలు కాదు, ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయింది. వాట్ ఈజ్ ద రీజన్? ఎవ్రీ మంత్ అతని ఇన్కంలో మోర్ దాన్ 80% దాన ధర్మాలే చేస్తాడు. సో మీరు చేస్తున్న వ్యాపారమే కానీ, మీరు చేస్తున్న ఉద్యోగమే కానీ, మీరు చేస్తున్న వృత్తి పనే కానీ దాన ధర్మాలు చేయండి. అబ్రహాం ఎవరు? అతడు అందరికీ తండ్రి. 3 భార్యలు అబ్రహాంకు, సారా, కెతురా, హాగర్. అంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచ జనాభా 90% అబ్రహాం సంతానమే. అతడు ధర్మశాస్త్రం పుట్టకముందే మెల్కీషెదెకు దశమభాగం ఇచ్చిండు. అంటే తన సంపాదనలో 10% యాజకునికి ఇచ్చిండు. కాబట్టి దేవుడు అతని సంతానాన్ని ఇస్రాయేలులో లేచిండు. సముద్ర తీరం మీద ఇస్రాయేలులో లేచిండు. ఆకాశంలో నక్షత్రం వల్ల వేసిండు. సో మీరేం చేస్తారంటే మీ సంపాదనలో 10% మినిమం, మ్యాక్సిమం 80% చేస్తే కాలిట్లాగా దీవించబడతారు. మరి అది పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దాన ధర్మాలు చేయాలి, కపట మనసుతో కాకుండా. ఓకే, మరి మీరు కూడా దాన ధర్మాలు చేయండి, ప్రేమ కలిగి ఉండండి, ఎక్కువ ప్రార్థనలో ఉండండి, ఉపవాసంలో ఉండండి. మీలాగా ఇంకొకటిని తయారు చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. నా కుటుంబ క్షేమం కోసం నా కోసం ప్రార్థన చేయండి. మరి మా తమ్ముని పేరు మోహన్, మా నాన్నగారి పేరు రాజం, మా భార్య పేరు లత, గంగు, గుగ్గిల తిరుపతి, లక్ష్మి, మనోజ్, శ్రీవాణి, మల్లేశం, దేవక్క, గొడుగు, ప్రమిళ, వీళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు చేస్తున్న పనులలో దేవుడు తోడు ఉన్నట్టు, రాకపోకలను తోడు ఉన్నట్టు, మంచి ఆరోగ్యం క్షేమం కోసం ప్రార్థన చేయండి. నేను మీ గురించి, మీ కుటుంబ క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి యోబు ఏం చేసిండు? ఇతరులను దీవిస్తే అతనికి 2 ఆశీర్వాదం వచ్చింది. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.